హాయ్ అండి, మిర్చి ఫార్మింగ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు టాపిక్ వచ్చేసి మా మిరప తోటకి ఈరోజు మందులు స్ప్రే చేస్తున్నానండి. ఏ మందులు నేను స్ప్రే చేసేది ఈ వీడియోలో మీకు చూపిస్తాను. ఇక వీడియోలోకి వెళ్ళే ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఈ వీడియోని ఒక లైక్ చేయండి. ఇక మనం ఈరోజు చూసుకుంటే మా చేనికి ఇప్పటికి మందు కొట్టి లాస్ట్ స్ప్రే డెలిగేటు క్రాప్ మ్యాక్స్ ఒక చేను కొట్టానండి. డెలిగేటు డబుల్ ఒక చేను కొట్టాను. ఇప్పుడు డెలిగేటు డబుల్ స్ప్రే చేసిన మిర్చి తోటని చూపిస్తున్నా. డెలిగేటు డబుల్ కొట్టి ఈ రోజుకి వచ్చేసి 13 రోజులండి. అది చాలా అద్భుతమైన రిజల్ట్ వచ్చిందండి. చాలా రోజులైంది, ఇప్పటికి 13 రోజుల వరకు నేను మధ్యలో ఏం స్ప్రే చేయలేదు. అంటే ఏమన్నా మామూలు దోమ మందు స్ప్రే చేద్దాం అనుకున్నా కానీ మనకి ప్రాబ్లం ఏం లేదు. అంటే ముడత, మనకి నల్లేటాకి ఇలాంటివి ఏం లేవు కదా, తోట నీట్గానే ఉందని చాలా గ్యాప్ ఇచ్చా. డెలిగేట్ కొంచెం హై రేట్ మందు కదా, దానివల్ల చాలా బెనిఫిట్ ఉందండి. బాగా పని చేసింది. అందువల్ల నేను బాగా గ్యాప్ ఇచ్చానండి. ఒకసారి మా తోట చూపిస్తాను. నల్లి ఇట్లాంటిది ఏం లేదండి. నల్లి ప్రాబ్లం, ముడత ప్రాబ్లం చూడండి. ఒకసారి మా తోట చూపిస్తున్నా. ముడత ఏం లేదు కాబట్టి ఇంత గ్యాప్ తీసుకున్నానండి. ప్రాబ్లం ఏం లేదు, ఇప్పటికి కూడా ఏం ప్రాబ్లం లేదు. ఆకురాళ్ళు సమస్య, మనకి నల్లి సమస్య, ముడత సమస్య, ఇలాంటి సమస్యలు ఏం లేవు. ఇప్పటికీ చాలా నీట్గానే ఉంది. ఇప్పటికే 13 రోజులు అవుతుంది కదా, ఇంకా కొట్టకపోతే ఇక బాగుండదని ఏదో ఒకటి స్ప్రే చేయాలి కదా. స్ప్రే చేయకుంటుంటే మళ్ళీ ఇక ఎప్పుడో ఏదన్నా మళ్ళీ వచ్చిన తర్వాత ప్రాబ్లం అవుతుందని ఈరోజు నేను తీసుకొచ్చిన మందులు వచ్చేసి సింజంటా పెగాసిస్, కొంచెం మనకి గూడ రాలుతుందని ఇండోఫిల్ కంపెనీ వాళ్ళది స్ప్రింట్ తీసుకొచ్చిన. అందులో కార్బండిజం, మ్యాంకోజెబ్, M45 బాల్ రెండు కలిపి ఉంటాయండి. అది కొంచెం నాప్థలిన్ ఉంటుంది. మనకి ప్లానఫిక్స్లో ఉన్న టెక్నికల్ పర్సెంటేజ్ చాలా తక్కువతో ఉంటుంది. అది కొంచెం గూడ పనిచేస్తుంది. ఇప్పటికే చాలా హైట్ పెరిగిందండి మా మిర్చి తోట. మినిమం 4 feet ఉంది. ఈ గూడకు అది కొంచెం పనిచేస్తుంది. అది పొడి మందు తెచ్చాను. స్ప్రింటు, పెగాసిస్, అందులో బయోవిటా యాడ్ చేస్తున్నానండి. బయోవిటా అంటే మీకు అందరికీ తెలిసిన మందులే. పెగాసిస్ అందరికీ తెలిసిన మందులే. ఏదో తక్కువ రేట్లో కొట్టుకుందామని తెచ్చా. పెగాసిస్ వచ్చేసి మనకి కేజీ 3100 పడుతుందండి, తక్కువ రేటే. పెగాసిస్, బయోవిటా, స్ప్రింటు, ఈ 3 మందులు ఈరోజు స్ప్రే చేస్తున్నాను. ప్రాబ్లం ఏం లేదు, కాకపోతే మనం షెడ్యూల్ ప్రకారం మందు కొట్టాలి కదా. ఈసారి చాలా లేట్ అయింది. 13 రోజులు గ్యాప్ ఇచ్చి 14 రోజు ఈరోజు కొడుతున్నా. అదే చూపిద్దామని ఈ మందులు తీసుకొచ్చా. ఇదండి మా తోట. ఈరోజు మా తోటకి స్ప్రే చేసే మందులు ఇవ్వండి. చూడండి ఒకసారి మా తోటని. ఇప్పుడు వీటి డోసేజ్ చూసుకుంటే స్ప్రింట్ ఎకరానికి 1/2 kg అండి. పెగాసిస్ 1/4 kg తీసుకోండి. బయోవిటా 1/2 లీటరు. ఈ 3 కలిపి ఎకరం డోసేజ్ అండి నేను చెప్పింది. ఇప్పుడు మా చేను వచ్చేసి 1.5 ఎకరం ఉంటుందండి. మొత్తం మాది 6.5 ఎకరాలు. ఇప్పుడు ఫస్ట్ నేను ఒక చేనికి, ఇప్పుడు 1.5 ఎకరం చేనికి స్ప్రే చేస్తున్నా. 1.5 ఎకరం చేనికి వచ్చేసి పెగాసిస్ 3/4 kg తీసుకున్నా, స్ప్రింటు 3/4 kg తీసుకున్నా, బయోవిటా 800 ml తీసుకున్నానండి. ఇప్పుడు 1.5 ఎకరం చేనికి వచ్చేసి మాకు 200 లీటర్ల డ్రమ్ము పడుతుందండి. 200 లీటర్లు మొత్తం పూర్తిగా ఎకరానికి పడుతుంది. ఎకరానికి వచ్చేసి 13 బిందెలు పడుతుందండి. ఎకరానికి మ్యాక్సిమం 13 బిందెలు నీళ్ళు కొట్టాలి. మాది 1.5 ఎకరం చేను కాబట్టి నేను 200 లీటర్ల వాటర్ తీసుకున్నాను. ఎట్లయినా మీరు మందు డ్రమ్ములో కలుపుకోండి. చిన్న బకెట్లలో, గ్లాసులలో కలుపుకొని పోస్తుంటారు. అట్లా మంచిగా కలవదండి మందు. పూర్తిగా మొత్తం మనం ఎంత కొట్టాలనుకున్నాము ఎకరానికి కొట్టి 13 బిందెల వాటర్ తీసుకోండి. మందు ఎకరం డోసేజ్ మందు డ్రమ్ములో పోసుకోండి. అప్పుడు మంచిగా వాటర్లో మొత్తం కలుస్తుంది. చూడంటే ఒక్క తీరుగా స్ప్రే అవుతుంది మందు. ఒక గ్లాస్తో అట్లా పోతే మనకి రిజల్ట్ ఉండదండి. ఎప్పుడైనా డ్రమ్లో కలుపుకొని పోసుకోండి. ఇది నేను స్ప్రే చేసుకున్నాను. వీడియో కనుక మీకు నచ్చితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఈ వీడియోని ఒక లైక్ చేయండి.